Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. 90s మిడిల్ క్లాస్ బయోపిక్. ఈ సినిమాకి మీరు మీ బ్రదర్ ప్రొడ్యూసర్స్. ఏందిరా ఇది మార్కులా ఇవి? ఇప్పుడు మళ్ళీ హోమ్ టౌన్ సిరీస్తో ముందుకొస్తున్నారు. శ్రీకాంత్ గారు మంచిగా చదువుకొని ఫారిన్ పోవాలి. Basically, when the director narrated me the story, it's all his first time experiences in his life. దుబ్బాక నుంచి మొదలైన మీ ప్రయాణం యూకే దాకా వెళ్ళి హాలీవుడ్ ఫిల్మ్స్కి వర్క్ చేసేదాకా హౌ డిడ్ ఇట్ ఆల్ ట్రాన్సెండ్ ఇంటూ? After 10 years of working in VFX, చాలా డార్క్ స్టూడియోలో వర్క్ చేయడంకి ఉంటుందండి. అక్కడ బాబు బాగా బిజీ సినిమాలో అవసరాల శ్రీనివాస్ గారి ప్రెజెన్స్ కానీ, అంటే ఈ టేస్ట్లన్నీ మీవి కాదు కదా, దాంట్లో కథ లేదు ఏమీ లేదు, అసలు ఎందుకు చేస్తున్నారు సార్ మీరు అని చెప్పేసి అడిగితే ప్రొడ్యూసర్కి మీకు వచ్చిన ఇష్యూ వల్ల మీ పేరు తీసేసి ఆయనే డైరెక్టర్గా వేసుకున్నారు. సో ఇఫ్ యూ ఆస్క్ యువర్ సెల్ఫ్ ఎ క్వశ్చన్, వై ఆర్ యూ హియర్, లైక్ టు మేక్ ఫిల్మ్స్. రిమైనింగ్ సైలెంట్ అట్ ది మోస్ట్ chaotic times of life is also Naveen Medaram అనుకోవాలా? ఇట్స్ వెరీ డిఫికల్ట్. అంటే దట్ ఫిల్మ్ టాట్ మీ ద పేషెన్స్ లెవెల్స్. అంటే నాలో అంత పేషెన్స్ ఉందని నాకు కూడా తెలియదు యాక్చువల్లీ. ఎందుకంటే ఈ 10 నిమిషాల్లోనే నాకు అర్థమైపోయింది అసలు పేషెన్స్కి ఒక ప్యాంటు షర్ట్ వేస్తే ఎలా ఉంటారో అదే. కానీ మీ గురించి అంత తెలిసిన మనిషి, ఐ మీన్ లైక్ అన్ని డేస్ మీరు కలిసి వర్క్ చేసినప్పుడు కళ్యాణ్ రామ్ గారు కూడా ఆయన మీ వైపు స్టాండ్ తీసుకోలేదా? ఇప్పుడు ఒక పని చేస్తున్నప్పుడు ఈధర్ నీకు అది పర్సనల్లీ ఉపయోగపడాలి ఆర్ ఫిల్మ్కి లాభపడాలి. సో ఇప్పుడు 2 సిల్వర్ స్క్రీన్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అయిన తర్వాత వాట్ ఈస్ దట్ విచ్ ఈస్ రీడిఫైనింగ్ యూ ఆర్ రీషేపింగ్ యూ అని అడిగితే? మై థింగ్ ఈజ్ ఐ కీప్ ఆన్ వర్కింగ్. హోమ్ టౌన్ అంటే ప్రేమ మమకారం ఎవరికి ఉండదు చెప్పండి. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిస్ స్పెషల్ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ. నాతో ఉన్న గెస్ట్ గురించి ఇంట్రడ్యూస్ చేయాలంటే, బేసికల్గా నిజామాబాద్లో ఆయన పుట్టారు. జేఎన్టీయూలో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ డిగ్రీ చేసిన తర్వాత పీజీ అంటే మాస్టర్స్ హ్యాపెండ్ ఇన్ యూకే. ఎన్నో హాలీవుడ్ ఫిల్మ్స్కి వర్క్ చేసిన తర్వాత అగైన్ హీజ్ ఇన్ టు హిస్ హోమ్ టౌన్. అంటే హోమ్ టౌన్ అని నేను ఎందుకు మెన్షన్ చేస్తానంటే నిజామాబాద్లో సినిమాలు తీయట్లా, బట్ ఇన్ లవ్ విత్ టాలీవుడ్లో సినిమాలు చేయడం స్టార్ట్ చేసి, అండ్ ఇఫ్ ఐ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ హిమ్ యాజ్ ఇండియన్ డైరెక్టర్, రైటర్ అండ్ ప్రొడ్యూసర్, హీఈస్ నన్ అదర్ దాన్ నవీన్ మేడారం విత్ మీ ఇన్ దిస్ స్పెషల్ షో. హలో నవీన్ గారు, నమస్తే. హాయ్ అండి. హాయ్. ఎలా ఉన్నారు? వెరీ గుడ్, థ్యాంక్ యూ. వండర్ఫుల్. నవీన్ గారు, 90s మిడిల్ క్లాస్ బయోపిక్. ఈ సినిమాకి మీరు మీ బ్రదర్ ప్రొడ్యూసర్స్. ఆఫ్టర్ దట్ హ్యాస్ రిసీవ్డ్ అ హ్యూజ్ అప్లాస్ ఫ్రమ్ ది పబ్లిక్. ఇప్పుడు మళ్ళీ హోమ్ టౌన్ సిరీస్తో ముందుకొస్తున్నారు. రైట్ అండి. సో మేము హోమ్ టౌన్ నుంచి డెఫినెట్లీ మేకర్స్ ఆఫ్ 90s మిడిల్ క్లాస్ బయోపిక్ కాబట్టి ద ఎక్స్పెక్టేషన్స్తోనే ఉన్నాము. విల్ దిస్ హోమ్ టౌన్ ఆల్సో స్టాండ్ అప్ టు అవర్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ ద ఫిల్మ్? నో, హానెస్ట్లీ 90s తీసేటప్పుడు కూడా ఒక మంచి కాంటెంట్ తీద్దామని చెప్పేసి వీ స్టార్టెడ్. వీ నెవర్ న్యూ ఇట్ విల్ గో దట్ క్రేజీ. సో హోమ్ టౌన్ కూడా కథ బాగుంది, మంచి కథ చేస్తున్నాం, మంచి ప్రోడక్ట్ చేస్తున్నాం అని చెప్పి స్టార్ట్ చేసాం. సో హోప్ఫుల్లీ ఇట్ విల్ క్రాస్ 90s బికాజ్ ఐ హ్యావ్ a little different taste than others kabatti. So 90s proved that so hometown kuda it will reach that expectations anukuntunnanu, but we tried our best. let's see. బేసికల్గా అండి, మై హోమ్ టౌన్ ఇస్ విజయవాడ. ఐఎమ్ ఫ్రమ్ విజయవాడ. సో వర్క్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు వెన్ ఎవర్ ఐ రిమెంబర్ విజయవాడ మెమరీస్ ఆర్ పీపుల్ ఫ్రమ్ విజయవాడ వచ్చారు అని అన్న, ఆర్ అక్కడ జరిగిన స్వీట్ థింగ్స్ అన్నీ అట్లా పీపుల్ బికమ్ జస్ట్ నాస్టాలజిక్ కదా, ఎవ్రీబడి హ్యాస్ దట్. సో మీరు మీ నాస్టాలజిక్ మూమెంట్స్ అబౌట్ యువర్ హోమ్ టౌన్, ఇఫ్ యూ హ్యావ్ టు షేర్ ఫ్యూ థింగ్స్, వాట్ వుడ్ దే బి? ఐ హ్యావ్ లాట్ ఆఫ్. అంటే నిజామాబాద్ నుంచి ఇంకా కొంచెం దూరంలో మా హోమ్ టౌన్ దుబ్బాక అని ఉంటుంది అనమాట. సో ఇన్ సమ్మర్ హాలిడేస్ వీ యూస్ టు గో ఫర్ స్విమ్. బావిల్లో, రాతి బావిలో దూకడం, క్రికెట్ ఆడడం, లాడ్ ఆఫ్ ఫ్రెండ్స్ యూస్ టు మీట్ దేర్. సో ద వెరీ స్పెషల్ మూమెంట్స్ ఇప్పటికీ చాలా చెరిష్ చేస్తాం. లైక్ ఐ హ్యావ్ ప్లేడ్ ఇన్ ద మడ్, లైక్ గోటీలు అంటారు కదా తెలంగాణలో. సో అది గోళీలు అంటారు. సో సిరాగోనే, లైక్ దట్ స్టిక్. సో ఇవన్నీ చాలా యూస్ టు బి వెరీ
ఆన్ ద రోడ్స్ అండ్ ప్లే. సో ఇప్పుడు జనరేషన్ జీ ఆల్ఫా ఇవన్నీ వచ్చేసి దర్ స్టిక్ టు ఐప్యాడ్స్ అండ్ ఆల్ దిస్. బట్ I think we are the last generation. We had this both sides of the coin. Correct. Yeah. ఆ నాస్టాలజిక్ ఎలిమెంట్ అన్నది తీసుకొని బ్యూటిఫుల్గా ఈ హోమ్ టౌన్ సిరీస్ అంటే ట్రైలర్ చూసినప్పుడు మాకు అనిపించిన పాయింట్, ఈ ఎమోషన్ని బాగా వైండ్ చేశారు ఫిల్మ్కి అని అనిపించింది. సో ఈ యూఎస్పీ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ ఆల్సో మేకింగ్ పీపుల్ నాస్టాలజిక్ అబౌట్ దేర్ ఎమోషన్స్ అండ్ ఆల్. ఆ డ్రైవ్లోనే ఉంటుందా? Basically, when the director narrated me the story, it's all his first time experiences in his life. సో ఎవరికైనా కానీ వాళ్ళ ఫస్ట్ టైం వరల్డ్ కప్ క్రికెట్ ఎక్స్పీరియన్స్ చేయడం, ఒక ఫస్ట్ టైం లవ్లో పడడం, ఫస్ట్ టైం ఆల్ హిస్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్సెస్ అనమాట. సో ఫేస్బుక్ అనేది అప్పుడే స్టార్ట్ అయింది. సో అసలు ఏంద్రా ఇది, ఏం బుక్ రా ఇది ఇంకో సబ్జెక్టా అని. సో we all had those dilemmas, అంటే ఇదేంటి అదేంటి. సో వీ స్టార్టెడ్ ఇన్ ఆర్కుట్. సో దెన్ కొంతమందికి ఆర్కుట్ అంటే కూడా తెలుసు. సో దోస్ ఆర్ ద మూమెంట్స్ ఇట్ విల్ రిలేట్ టు ఎనీబడి. సో అప్పుడు ఉన్న టైంలో అరే ఇది నాకు జరిగింది, ఇది నేను చేశాను అనేది కంపల్సరీ రిలేట్ అవుతారండి ప్రతి ఎపిసోడ్. అండ్ దే విల్ ఎంజాయ్ ఇట్. దాంట్లో కొంచెం కామిక్ ఎలిమెంట్స్ యాడ్ చేసి. అంటే ఓన్లీ మిలీనియల్ జనరేషన్ ఎంజాయ్ చేస్తారా అయితే? No, I think, like I said, I did everything in my... సో కొన్ని ఎలిమెంట్స్ అందరికీ ఇప్పుడు 90sలో కూడా 90s కిడ్స్కే కాదు, సో వాళ్ళ ఫాదర్స్కి వాళ్ళ మదర్స్కి అప్పుడు మాకు వీడియోస్ వచ్చేవన్నమాట, హోల్ ఫ్యామిలీ సిట్టింగ్ టుగెదర్ అండ్ వాచింగ్ అనేది. సో ఎవ్రీబడి అంటే గ్రాండ్ మా నుంచి ఫాదర్ నుంచి గ్రాండ్ ఫాదర్ నుంచి అందరూ ఎంజాయ్ చేస్తారు. సో యా. సో బేసికల్గా ఈ సినిమాకి సంబంధించి మీ లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ని కూడా మీరు యూ ట్రై టు ట్వైన్ ఇట్ ఇన్ టు ది ఫిల్మ్. వెబ్ సిరీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ ఈస్ నాట్ అ ఫిల్మ్. సో నాది ఏం లేదండి, అంటే ఐ జస్ట్ సజెస్టెడ్ వాట్ ఈజ్ రిక్వైర్డ్ వాట్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అనేది. బట్ మోస్ట్లీ ఇట్స్ డైరెక్టర్ రైటర్ తన స్టోరీ ఇది. సో యా. సో మీరు ఒక స్టేట్మెంట్ చేశారు, ఎవరి దగ్గర అయినా సరే మంచి స్టోరీస్ ఉన్నా లేకపోతే మంచి కథ ఉన్నా నేను హెల్ప్ చేస్తాను అని. అది యాక్చువల్లీ మీరు అలా స్టేట్మెంట్ చేయడం అనేది ఇట్ ఈస్ సో గుడ్ ఆఫ్ యూ అని అనిపించింది. బట్ అంటే మీకు సపోర్ట్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ కానీ లేకపోతే వాట్ మేడ్ యూ టు గివ్ దట్ స్టేట్మెంట్? వాట్స్ యువర్ ఇంటెన్షన్ బిహైండ్ ఇట్? ఇంటెన్షన్ ఏం లేదండి, టు ఫైండ్ ఎ గుడ్ స్టోరీ. ఇఫ్ ఎవరైనా మంచి స్టోరీ రాసుకుంటే డెఫినెట్లీ, ఇప్పుడు ఈ డైరెక్టర్ కూడా ఏమీ ఎక్స్పీరియన్స్ లేదు, సో కథ బాగా రాసుకున్నాడు. సో మనకున్న క్రూ వాళ్ళందరూ సపోర్ట్ ఇచ్చేసి వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ విజన్ ఎంతవరకు బయటకు తీసుకురావాలని ప్రయత్నిస్తాం. సో ఇవాళ రేపు దెర్ ఇస్ నో గుడ్ స్టోరీస్. ఇఫ్ యూ సీ ఎన్నో వెబ్ సిరీస్లు వస్తున్నాయి, ఎన్నో ఫిల్మ్స్ వస్తున్నాయి, బట్ ద హిట్ పర్సంటేజ్ వెరీ లెస్ అనమాట. సో ద ఐడియా ఆఫ్ టెలింగ్ దట్ ఈజ్, ఎవరైనా మంచి రైటర్ మంచిగా కథ రాసుకుంటే డెఫినెట్లీ వీ విల్ సపోర్ట్ దెమ్ అని. సో ఇట్స్ ఆల్ ఇన్ ద క్వెస్ట్ ఆఫ్ ఫైండింగ్ అ గుడ్ స్టోరీ, అంతేనా? బట్ ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ జాబ్. ఎందుకంటే ఒక 100 కథలు ఉంటే ఒక 10 షార్ట్ లిస్ట్ అవుతాయి. సో ఆ 10లో నుంచి ఒక్కటి సెలెక్ట్ అవుతుంది. సో దట్ ప్రాసెస్ ఇస్ టీడియస్. అసలు మీ స్టోరీ గురించి మాట్లాడితే, నిజామాబాద్ నుంచి స్టార్ట్ అయిన ఒక అబ్బాయి, అంటే దుబ్బాక నుంచి మొదలైన మీ ప్రయాణం యూకే దాకా వెళ్ళి హాలీవుడ్ ఫిల్మ్స్కి వర్క్ చేసేదాకా, హౌ డిడ్ ఇట్ ఆల్ ట్రాన్సెండ్ ఇన్ టు? ఐ స్టడీడ్ ఇన్ నిజామాబాద్ అండి, అంటే +2 వరకు. సో ఎక్కడో నేను చదివేటప్పుడే జురాసిక్ పార్క్ అనే సినిమా చూశాను. సో ఎలా చేశారు, దట్ క్యూరియాసిటీ. మై మామ్ ఈజ్ ఎ గుడ్ ఆర్టిస్ట్ యాక్చువల్గా తను. సో తనది నాకు వచ్చి ఉంటుంది. సో ఐ యూస్ టు డ్రా వెరీ వెల్. ఆ సైన్స్ బుక్స్ అవి ఉండేవి కదా మనకి, అవి రికార్డ్స్. అది నేను కాకుండా మా క్లాస్మేట్స్ అందరికీ వేసి ఇచ్చేవాడిని అనమాట దాదాపుగా. సో మై డాడ్ ఈజ్ అ వన్ హూ ఫౌండ్ అవుట్ దట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆర్ట్. సో ఆర్ట్కి ఒకటి 4 years కోర్స్ ఉందని తనే కనుక్కొని, అంటే అప్పట్లో ఎంసెట్ ఇదన్నీ చాలా ఆ ట్రెండ్. బట్ థ్యాంక్స్ టు మై డాడ్ హూ ఫౌండ్ అవుట్ ఆర్ట్ని కూడా చదవచ్చు అని ఫస్ట్ టైం ఐ కేమ్ టు నో. సో దట్స్ హౌ ఐ జాయిన్ ఫైన్ ఆర్ట్స్ అండ్ దట్స్ హౌ ఇట్. అక్కడ నుంచి ప్రోగ్రెస్ అయిన ఒక సీడ్. సో పర్సిస్టెంట్గా ఇట్ స్టేడ్ విత్ మీ. సో ఐ వర్క్డ్ ఇన్ US యాజ్ ఎ వెబ్ డిజైనర్, కానీ సమ్హౌ ఐ వాంటెడ్ టు రీచ్ టు దట్ VFX రూట్.
సో యూకేలో వెళ్ళి మాస్టర్స్ చేయడం, దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ పైన్వుడ్ స్టూడియోస్, DNEG, MPC. These are all big VFX studios. So I started as a small artist and then grew to compositing, and then so that's how my career progressed. పైరట్స్ ఆఫ్ క్యారిబియన్స్, హ్యారీ పోటర్, ద లాస్ట్ నైట్, ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా హాలీవుడ్ ఫిల్మ్స్కి వర్క్ చేసిన మీరు, వాట్ ఈస్ దట్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ విచ్ యాక్చువల్లీ పుల్ యూ బ్యాక్ టు తెలుగు సినిమా? After 10 years of working in VFX, చాలా డార్క్ స్టూడియోలో వర్క్ చేయడంకి ఉంటుందండి అక్కడ. అంటే లైట్స్, అంబియన్స్ లైట్స్ ఉంటాయి. అంటే విఎఫ్ఎక్స్ వర్క్ ఈజ్ ఆల్వేస్ లైక్ దట్. అంటే యూ హ్యావ్ టు సీ ద మానిటర్స్, బిగ్ మానిటర్స్, అండ్ యూ హ్యావ్ టు సీ ద డీటెయిల్ కాబట్టి. సో లైట్ ఈస్ వెరీ లెస్. సో వెన్ యూ ఆర్ ఎ చైల్డ్, యాజ్ ఎ చైల్డ్హుడ్ డ్రీమ్ ఇట్ ఈస్ ఫైన్ వెన్ యూ హ్యావ్ ఎనర్జీ అండ్ ఆల్. బట్ కొంచెం మనం ఏజ్ అవుతున్న కొద్దీ ఆ స్ట్రెస్ తెలిసిపోద్ది. ఇట్స్ అ వెరీ వెరీ స్ట్రెస్ఫుల్ జాబ్. వన్స్ యూ ఎంజాయ్ ఇట్, ఇట్స్ ఫైన్. కానీ సో ఐ వాజ్ ఫెడ్ అప్ విత్ దిస్ డార్క్ స్టూడియోస్. ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ కంప్లీట్ ఆపోజిట్ అనమాట. సో అలా ఫిల్మ్ స్కూల్కి వెళ్ళడం, రెయిన్ డాన్స్ ఫిల్మ్ స్కూల్ అని, దెన్ అక్కడే 2 సినిమాలు చేయడం. సో యాక్సిడెంటలీ ఐ కేమ్ హియర్ అండ్ దెన్ ఒక ప్రొడ్యూసర్ ఆఫర్ చేయడం, అలా ఇక్కడ సెటిల్గా. అక్కడ నేను 15 years అక్కడే ఉన్నాను. ఐఎమ్ బ్రిటిష్ సిటిజన్ యాక్చువల్లీ. సో తెలుగు అనేది ఇట్ జస్ట్ హ్యాపెండ్. యా. బాబు బాగా బిజీ దగ్గర నుంచి సిన్, మీ వెబ్ సిరీస్, అది కూడా మీరు డైరెక్ట్ చేశారు. సో ఈ రెండు, ఇఫ్ యూ సీ దెమ్ యాజ్ అ ఫిలిం కమోడిటీగా మాట్లాడితే, దీస్ ఆర్ ది ఫిల్మ్స్ విచ్ పోర్ట్రే అ సర్టెన్ లెవెల్ ఆఫ్ అడల్ట్ కంటెంట్ ఇన్ ఇట్. కానీ మీకున్న సెన్సిబిలిటీ లెవెల్స్ కానీ, ఇన్ఫ్యాక్ట్ ఆ బాబు బాగా బిజీ సినిమాలో అవసరాల శ్రీనివాస్ గారి ప్రెజెన్స్ కానీ, అంటే ఈ టేస్ట్లన్నీ మీవి కాదు కదా అని ఎక్కడో కొడుతుంది. అందుకని అడుగుతున్నాయి క్వశ్చన్. 2 things అండి. అంటే 1, వెన్ ఐ స్టడీడ్ ఫైన్ ఆర్ట్స్ కదా, మాకు ఫస్ట్ ఇయర్లోనే వీ హ్యావ్ టు డ్రా న్యూడ్ పీపుల్. సో వెన్ యూ సీ ఇట్, హౌ డూ యూ సీ దట్? డూ యూ సీ ఆర్ట్ ఆర్ డూ యూ సీ న్యూడ్ పీపుల్? సో యాజ్ అ ఆర్టిస్ట్ ఐఎమ్ వెరీ గ్రోన్ ఇన్సైడ్ మీ. లైక్ వీ సీ ఇట్ యాజ్, ఇప్పుడు డాక్టర్ ఆపరేషన్ చేయాలంటే యూ హ్యావ్ టు అలా చూసే ఒక విధానం. సో డీప్ ఇన్సైడ్ మీ దర్ ఇస్ అ ఆర్టిస్ట్ అనేది ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే, వెన్ ఐ కేమ్ హియర్, బాబు బాగా బిజీ చేయడానికి కారణం ఏంటంటే, ఐ గాట్ అ ఛాన్స్ టు వర్క్ విత్ ఫ్యాంటమ్. ఐ లవ్డ్ అనమాట. అంటే అనురాగ్ కశ్యప్ వీళ్ళందరూ ఫిల్మ్స్ చూసి నేను ఇన్స్పైర్ అయి పెరిగాను. సో వాళ్ళతో వర్క్ చేయొచ్చు అనే ఒక ఆశతోనే ఐ వెంట్ ఇన్ టు ఇట్. బట్ ఒక 15 సంవత్సరాలు నువ్వు వెస్ట్లో ఉన్నప్పుడు, యూ విల్, వెన్ యూ కమ్ హియర్, ఎవ్రీబడి విల్ టేక్ యూ ఫర్ ఎ రైడ్. ఆ స్ట్రీట్ స్మార్ట్ అనేది పోద్ది మనలో నుంచి. సో ఎవ్రీబడి విల్ ట్రై అండ్ బ్యాక్ స్టాబ్ యూ అండ్ ఎవ్రీథింగ్. సో అందులో కుడెంట్ హ్యాండిల్ ద సిచ్యువేషన్ రైట్ అని చెప్పుకోవాలి. బట్ యాజ్ అ ఫిల్మ్ హంటర్ ఐ లవ్డ్ ఇట్. అంటే దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. సో ఒక పిల్లోడు చిన్నప్పటి నుంచి అడలసెన్స్కి పెరుగుతున్నాడు. బాలీవుడ్ సినిమా హంటర్, కరెక్ట్. బ్యూటిఫుల్, దెర్ ఇస్ నథింగ్ బోల్డ్ ఇన్ ఇట్. కాకపోతే ఐ కుడ్ హ్యావ్ మేడ్ ఇట్ బెటర్. సో అప్పుడున్న సిచ్యువేషన్కి నేను లండన్ నుంచి ఇక్కడికి వచ్చి అడాప్ట్ చేసుకోలేకపోయాను. నాట్ ద క్రాఫ్ట్ ఐ వాజ్ వెరీ గుడ్, బట్ ద సరౌండింగ్స్, ఇక్కడ ఉన్న పొలిటిక్స్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, ఐ కుడెంట్ హ్యాండిల్ ఇట్. సో అది ఈవెన్ బాబు బాగా బిజీ, దట్ నేమ్ ఐ డిడ్ంట్ లైక్ ఇట్. సో ప్రొడ్యూసర్స్ సే సంథింగ్, సో వీ హ్యావ్ టు గో విత్ ఇట్. దట్స్ హౌ ఐ వెంట్ ఇన్. సిన్ అగైన్, మేబీ నేను బాబు బాగా బిజీ చేశానని చెప్పేసి ఆహా ఆస్క్ మీ టు డూ 1 వెబ్ సిరీస్ విచ్ వాజ్ ఆల్రెడీ డన్ ఇన్ హాయ్చాయ్. సో ఐ వాజ్ వెరీ టేకెన్ బ్యాక్ అనమాట. దాంట్లో కథ లేదు, ఏమీ లేదు, అసలు ఎందుకు చేస్తున్నారు సార్ మీరు అని చెప్పేసి అడిగితే, అంటే మొహమాటానికి పోయి బాబు బాగా బిజీ చేయాల్సి వచ్చింది. మొహమాటం కాదు, ఐ వాంటెడ్ టు వర్క్ విత్ ఫ్యాంటమ్. ఐ రియలీ లైక్ హంటర్. That element is there. But compromising in as every element, being a director of the film, ఎందుకు అంత అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది అని? అడ్జస్ట్ ఏం లేదండి, కావాలంటే కొన్ని వదులుకోవాలి టైప్లో చేశారా? వెన్ యూ లివ్ ఇన్ ద వెస్ట్ కదండి, ద పర్స్పెక్టివ్ ఆఫ్ సీయింగ్ ఫిల్మ్స్ ఈజ్ డిఫరెంట్. సో యూ సీ హార్డ్ కోర్ ఫిల్మ్స్ చూస్తాం అక్కడ, యూరోపియన్ ఫిల్మ్స్ అవన్నీ. సో ఎట్ దట్ టైమ్ వెన్ ఐ కేమ్ హియర్, దాన్ని నేనేమి ఇట్లా ఇదొక అడల్ట్ ఫిల్మ్, ఇదో ఫిల్మ్ అని అనుకోలేదు. అంటే అలా అనట్లేదు, టైటిల్ పెట్టడం కూడా మీకు నచ్చలేదు అంటున్నారు. దట్ హ్యాపెన్స్ హియర్. అంటే దర్ ఇస్ 24 క్రాఫ్ట్స్ ఉంటాయి అందులో. యూ హ్యావ్ టు
listen to the producer, listen to a lot of people. So it's not like at the end of the day సినిమా డైరెక్టర్ ఎవరు అని అంటే ఇట్ ఈస్ ఓన్లీ యోర్ it's me, yes. రిఫ్లెక్టెడ్ కదా అది అలా జరిగిపోయింది. ఇంకా ఒక మిస్టేక్ క్షమించేయచ్చు. 100%. నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను, జస్ట్ ట్రైయింగ్ టు డిగ్ డీప్ ఇంటు యువర్ లైఫ్. Sin I really enjoyed it because I felt there is a story to tell. ఒక సోషల్ ఇష్యూ చెప్తున్నాం అనేది ఒకటి చాలా స్ట్రాంగ్గా చెప్తున్నాం అనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ హూ ఈజ్ అ గర్ల్ వెంట్ త్రూ దట్ ప్రాసెస్ అన్ఫార్చునేట్లీ. సో ఆ కథని అంటే అప్పటి వరకు ఎవరు టచ్ చేయలేదు. ఆ సిచ్యువేషన్స్ లైక్ వాట్ ఇఫ్ యువర్ ఓన్ హస్బెండ్ ఈజ్ అబ్యూజింగ్ యూ అనేది దట్ రియలీ గాట్ మీ. సో ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అని చేయడం జరిగిందండి. అండ్ ఐ రియలీ లవ్డ్ డూయింగ్ దట్ ప్రాజెక్ట్. ఐ రియలీ ఎంజాయ్ ద క్రియేటివ్ ప్రాసెస్. ఈవెన్ ఇఫ్ యూ సీ ఇట్స్ అ వెరీ వెరీ లో బడ్జెట్ వెబ్ సిరీస్, కానీ ఇఫ్ యూ సీ ద టెక్నికాలిటీస్ ఇట్ విల్ బి ఆన్ పార్ విత్ ఎనీథింగ్ ఎల్స్. సో యా ఐ లవ్డ్ సిన్. సో మేబీ ఇట్స్ మై మైండ్ సెట్. అంటే ఇక్కడ పీపుల్ బోల్డ్ అది దాన్ని కేటగరైజ్ చేస్తారు కదా. అంటే యూజువల్గా ఒక పర్సెప్షన్ ఉంటుంది వెబ్ సిరీస్ అని అంటే మేబీ అవన్నీ బోల్డ్ ఫిల్మ్సే అని ఒక కంక్లూజన్కి వచ్చేసారు ఎగ్జాక్ట్లీ ఆ టైంలో. ఇన్ఫ్యాక్ట్ లేదండి, అంటే కామెడీ జానర్వి కూడా వస్తున్నాయి కానీ లేదు. అంటే ఇఫ్ యూ సీ అప్పటికే మిర్జాపూర్ అనేది వచ్చేసింది, చాలా వచ్చాయి హిందీలో. మన వాళ్ళు అన్నీ చూస్తారు, మళ్ళీ అవన్నీ అన్నీ చూసి చాలా అప్రిషియేట్ చేస్తారు. తెలుగు అనేసరికి మనం ఒక సెక్యూర్డ్ జోన్లో ఉంటాం అనమాట. చాలా అప్పటికే గేమ్ ఆఫ్ థ్రోన్స్ వచ్చింది, అన్నీ చూస్తాం మనం. బట్ కొంచెం తెలుగు అనేసరికి ఇబ్బంది పడతారు. బట్ సో బీయింగ్ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మేకింగ్ అ ఫిలిం, ప్రొడ్యూసింగ్ అ ఫిలిం అండ్ డైరెక్టింగ్ అ ఫిలిం, ఈ డిఫరెంట్ క్రాఫ్ట్స్ మీరు చూసారు, మీరు వర్క్ చేశారు కాబట్టి తెలుగు ఆడియన్స్ గురించి వాట్ ఈస్ ద టేక్ అవే యూ హ్యావ్ లెర్న్డ్ యాజ్ అన్ ఎక్స్పీరియన్స్? It took me a couple of years అండి to learn the sentiments of all this. డెవిల్లో చాలా మటుకు ఇంప్లిమెంట్ చేసాం అవి. సో మనం ఒక హాలీవుడ్ ఫిల్మ్ తీయడం చాలా ఈజీ, కానీ తెలుగు సినిమా స్పెషల్లీ మన ఇండియన్ సినిమాలో ఒక 2-3 సినిమాలు ఉంటాయి. సో ఫస్ట్ హాఫ్ ఒక సినిమా, సెకండ్ హాఫ్ ఒక సినిమా, దాంట్లో ఎమోషన్, ఎలివేషన్స్, ఫైట్స్, ఇట్స్ నాట్ ఈజీ. సో టు మెయిన్ కోర్ ఏంటంటే మన దగ్గర ఎమోషన్ అండి. ఆ ఎమోషన్ వర్కౌట్ కాకపోతే పీపుల్ విల్ నాట్ సీ. ఇప్పుడు మీరు హాలీవుడ్లో చూస్తే ప్లేన్ ఒక చిన్న పాయింట్ మీద ఒక ఫైట్ సీక్వెన్స్ మీద ఒక సినిమా అయిపోద్ది. మనం అలా చేయలేం. ఫైట్స్ ఉండాలి, ఎమోషన్ ఉండాలి, సాంగ్స్ ఉండాలి. సో క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్, ఇట్స్ ఆల్ డిఫరెంట్. ఇంటర్వెల్ బ్యాంగ్. సో యా, సో ఐ లెర్న్డ్ ఆల్ దిస్. ఎందుకంటే వెన్ యూఆర్ ఇన్ రోమ్ యూ హ్యావ్ టు బి రోమన్. సో ఐ లెర్న్ సిన్సియర్లీ. ఇవన్నీ తెలుసుకోవడానికి టైం పట్టింది. సో నౌ ఐ ఆమ్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ బిట్వీన్ హాలీవుడ్ అండ్ టాలీవుడ్ అని అనుకోవచ్చు. అంటే సో వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ నౌ ఇట్స్ ఎమోషన్స్ అవన్నీ కలిపి రాసుకున్నాను. నౌ దట్ ఇలా అనొచ్చా, యూ హ్యావ్ బికమ్ అ పర్ఫెక్షనిస్ట్ ఆఫ్టర్ లెర్నింగ్ ఫ్రమ్ ఆల్ యువర్ మిస్టేక్స్ అని? నెవర్ ఎ పర్ఫెక్షనిస్ట్ అండి. అంటే యూ హ్యావ్ టు ఎంబ్రేస్ యువర్ మిస్టేక్స్. అంటే ఒక ఇంపర్ఫెక్షన్ ఉంటేనే అదొక బ్యూటీ ఉంటుంది. ఇందాకటి నుంచి డెవిల్ సినిమా ప్రస్తావన వస్తుంది కాబట్టి అడగకుండా ఉండలేకపోతున్నాను. డెస్పైట్ ఆఫ్ యూ వర్కింగ్ హార్డ్ సో మచ్ ఫర్ ద ఫిలిం, సబ్జెక్టివ్ టు కరెక్షన్, 100 to 150 days మీరు వర్క్ చేసినప్పటికీ కూడా ప్రొడ్యూసర్కి మీకు వచ్చిన ఇష్యూ వల్ల మీ పేరు తీసేసి ఆయనే డైరెక్టర్గా వేసుకున్నారు. అంటే వాట్ మేడ్ యూ టు యాక్చువల్లీ రిమైన్ సో సైలెంట్ సో యాజ్ టు ప్రూవ్ టు ది పబ్లిక్ దట్ ఐఎమ్ అ జెంటిల్మ్యాన్? ఇట్స్ నాట్ ప్రూవింగ్ ఎనీథింగ్ అండి, బట్ ఎట్ దట్ పాయింట్ యూ హ్యావ్ 2 choices. One, going completely mad or going silent. So if you ask yourself a question, why are you here? Like, to make films. So if you go on war with everybody, and it's a very small industry, so is that you? Another question anamata. And then I can prove in my next film also. So I'm here to do films అనేది ఒక స్ట్రాంగ్ ఇది ఉండింది. అండ్ ఐ వాజ్ రియలీ హార్ట్ బ్రోకెన్ అండ్ ఆల్. లాట్ ఆఫ్ పీపుల్ కాల్ మీ, ఆస్క్ మీ టు గో ఫర్ ఫైట్స్ అండ్ ఆల్, లైక్ కంప్లైంట్స్ అండ్ ఆల్. బట్ somehow I chose that path. Maybe that is my nature అనుకుంటా. సో యా.
రిమైనింగ్ సైలెంట్ అట్ ది మోస్ట్ chaotic టైమ్స్ ఆఫ్ లైఫ్ ఇస్ ఆల్సో నవీన్ మేడారం అనుకోవాలా? ఇట్స్ వెరీ డిఫికల్ట్. అంటే దట్ ఫిల్మ్ టాట్ మీ ద పేషెన్స్ లెవెల్స్. అంటే నాలో అంత పేషెన్స్ ఉందని కూడా నాకు కూడా తెలియదు యాక్చువల్లీ. ఎందుకంటే ఈ 10 నిమిషాల్లోనే నాకు అర్థమైపోయింది అసలు పేషెంట్స్కి ఒక ప్యాంటు షర్ట్ వేస్తే ఎలా ఉంటారో అదే మీరని. అంత కామ్గా, అంత సటిల్డ్గా, అసలు బ్యాలెన్స్డ్గా ఎక్కడ తొనకకుండా మాట్లాడుతున్నారు. No, I'm very aggressive as a person. Like, you know, when I want to achieve something, I really go for it. And failure is not an option అనేది నా పాలసీ. సో యా, someday luckily God is watching over me or something. Devil రిలీజ్ అయిన 5 daysకి 90s రిలీజ్ అయింది. సో that became a huge hit. కానీ మీ గురించి అంత తెలిసిన మనిషి, ఐ మీన్ లైక్ అన్ని డేస్ మీరు కలిసి వర్క్ చేసినప్పుడు కళ్యాణ్ రామ్ గారు కూడా ఆయన మీ వైపు స్టాండ్ తీసుకోలేదా, ఆయన ఏం సపోర్ట్ చేయలేదా అని ఒక పాయింట్. అంటే నాట్ జస్ట్ టు ఇవోక్ ది పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ బట్ యాజ్ అ కామన్ ఆడియన్స్ ఐమ్ ఆస్కింగ్ యూ దిస్. No, he took the stand. He met me. He told me that he will not do something like that. He stood by me. Wonderful. But I don't know, something happened at the end. So a lot of his staff contacted me. He suffered as well. అంటే ఆయనకు అసలు ఇష్టం ఉండవు ఇలాంటివి. బట్ బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ పర్సన్ ఇదే అంటే వన్ హ్యాస్ టు హ్యావ్ అ ఐక్యూ లెవెల్ ఆఫ్. ఇప్పుడు ఒక పని చేస్తున్నప్పుడు ఈధర్ నీకు అది పర్సనల్లీ ఉపయోగపడాలి ఆర్ ఫిల్మ్కి లాభపడాలి. అది రెండూ చేయట్లేదు నీకు. సో యూర్ లూజింగ్ యువర్ క్రెడిబిలిటీ. ఫిల్మ్ గాట్ కిల్డ్. సో ఐ డోంట్ నో, ఐ మీన్ మిస్టేక్, ఒక బ్యాడ్ డిసిషన్ వల్ల అదంతా ఈగోను అనొచ్చు, గ్రీడ్ అనొచ్చు. లైక్ ఐ నో దిస్ పర్సన్ వెరీ వెల్. అంటే నాకంటే ఎక్కువ చాలామందికి తెలియదు ఆ పర్సన్ గురించి. సో ఐ ట్రావెల్ విత్ హిమ్ ఫర్ లైక్ ఆల్మోస్ట్ 5-6 years. బట్ people around him, certain timesలో he feels some things అనమాట. సో that took over. So I don't know, I could have dealt it better, but somehow that situation got out of control. Yeah. సో ఇప్పుడు 2 సిల్వర్ స్క్రీన్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అయిన తర్వాత వాట్ ఈస్ దట్ విచ్ ఈస్ రీడిఫైనింగ్ యూ ఆర్ రీషేపింగ్ యూ అని అడిగితే? రీషేపింగ్ అలా ఏం లేదండి, వర్క్ చేసుకుంటూ వెళ్ళడమే. I have to do good projects. So my thing is I keep on working. At the moment I'm working on a folklore project which is based in 300 BC. So it's a massive budget film. So I'm putting heart and soul. 300 BC? Yeah, 300 BC. Yeah, so the story has come really well. We are working with a Bollywood studio. సో యా, I'm just focused. అంటే ఫోకస్ ఆన్ ద పాజిటివ్ థింగ్స్. ఈ గొడవలు ఇవన్నీ అనవసరం, మన వర్క్ చేసుకుంటూ వెళ్దాము ఇస్ వాట్ యు బిలీవ్ ఇన్. లాట్ ఆఫ్ పీపుల్ అంటే హీ ట్రైడ్ టు స్పాయిల్ లాట్ ఆఫ్ థింగ్స్, కాల్ చేసి చెప్పడాలు అవన్నీ. బట్ ఎవెన్చువల్లీ యూ విల్ ఫైండ్ యువర్ వే. సో యా, let's see. I'll do one more film, I'll do one more web series or whatever. All I need is the journey. Like I want Cherishing to do good films. Yeah. హోమ్ టౌన్ వెబ్ సిరీస్ అండి, దీనికి సంబంధించి సో బేసికలీ యూ హ్యావ్ అ స్పెషల్ రిలేషన్ విత్ ఆహా అనుకోవాలా? Yes, of course. Yes. I worked with Ajit Thakur, like, you know, Allu Arvind sir. I have great respect for them. Like they are the first ones to start something like this in Telugu. So yeah, always like have a warm feeling to come back to AHA again. సో ఈ పర్టిక్యులర్ మీ జర్నీలో హోమ్ టౌన్ ఫిల్మ్కి సంబంధించి వాట్ ఈస్ ది బెస్ట్ ఎలిమెంట్ యూ కెన్ షేర్ ఇట్ విత్ ది పబ్లిక్ అని అంటే ఏం చెప్తారు? బెస్ట్ థింగ్ అని ఏం లేదండి. అంటే ఇట్స్ అ వెరీ సింపుల్ స్టోరీ. ఇలాంటి స్టోరీస్ వచ్చినప్పుడు టు పిక్ ఇట్ వెరీ డిఫికల్ట్ ఫర్ ప్రొడ్యూసర్. ఎందుకంటే ఇఫ్ యూ హ్యావ్ క్రైమ్ డ్రామా ఆర్ ఇఫ్ యూ హ్యావ్ ఎ హారర్, నీకు షాకింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. కానీ వెన్ యూ కమ్ టు నాస్టాల్జియా ఇలాంటివి వచ్చినప్పుడు దెర్ ఈస్ నో సర్టన్ సీన్ యూ కెన్ టెల్ ఇది బాగుంటుందండి, ఇట్లా ట్విస్ట్ ఉంటుందండి, ఎలివేషన్ అది చెప్పలేం. ప్రతి సీన్ కనెక్ట్ అవుతూనే ఉంటాం. ఎగ్జాక్ట్లీ. విత్ 90s నేను ఏంటంటే అప్పుడున్న సిచ్యువేషన్లో నేను చేయలేనేమో అన్న సిచ్యువేషన్లో వీ హ్యావ్ మేడ్ లాట్ ఆఫ్ బిగ్ ప్రొడ్యూసర్స్ హియర్ దిస్ స్టోరీ. కొందరు పడుకున్నారు అదే వింటూ, కొందరేమో ఏంటిది పక్కింటోళ్ళు మాట్లాడుకున్నట్టుంది అన్నారు. సో టు జడ్జ్ దట్ కైండ్ ఆఫ్ కాంటెంట్ ఈజ్ MNOP's unique thing. So for the audience they will enjoy everything. సో వన్స్ ఒక్క ఎపిసోడ్ చూసిన వాళ్ళు 10 minutes ఏదో ఫ్రీగా పెట్టారు. ఆ 10 minutes చూసిన వాళ్ళు నాకు తెలిసి ఇంకా కంటిన్యూ బింజ్ వాచ్ చేస్తారు అనేది నా నమ్మకం.
సో దట్స్ హౌ ఇట్ ఈస్. సో ఇంకా బెస్ట్ ఎలిమెంట్ 1, 2 అని చెప్పడానికి ఏం లేదా? 10 minutes వాళ్ళకి ఎవ్రీ ఎపిసోడ్ హ్యాస్ వన్, అంటే ఒక నాస్టాలజిక్ మూమెంట్, ఒక పర్టికులర్ సబ్జెక్ట్. లైక్ ఒకటేమో వరల్డ్ కప్ మీద జరిగే ఒక ఈవెంట్స్ ఫన్నీ వేలో ఉంటాయి. సో సెకండ్ వచ్చేసి లైక్ హౌ దే క్రియేట్ ఫేస్బుక్. ఒక్కటి చెప్తాను. సో వెన్ దే క్రియేట్ దిస్ అకౌంట్ దే విల్ సడన్లీ దే కమ్ ఇన్ టచ్ విత్ చిరంజీవి గారు. ఇట్స్ అ ఫేక్ అకౌంట్ బట్ దే థింక్ ఇట్స్ నిజంగా చిరంజీవి గారే రియాక్ట్ అవుతున్నారు. సో వాళ్ళని ఎలా పిలిచారు ఇక్కడికి, హౌ దే మోసపోవడం అంతా, హౌ దే ఆర్ ఫ్యాన్స్ ఆఫ్ చిరంజీవి గారు. సో దట్ ఈస్ ఐ రియలీ లవ్ దట్ ఎలిమెంట్. 90s దాని గురించి మాట్లాడితే శివాజీ గారికి ఇట్ ఈస్ లైక్ అ కమ్బ్యాక్ కైండ్ ఆఫ్ అ ఫిలిం అండ్ ఫాలోడ్ విత్ కోర్ట్. దాంతో అసలు ఆయన నట విశ్వరూపం బయటపెట్టారు. ఇప్పుడు ఈ హోమ్ టౌన్ వెబ్ సిరీస్ ద్వారా రాజీవ్ కనకాల గారికి కూడా అలానే ఉండబోతుందా అన్న ఒక క్వశ్చన్. అంటే ఏం చెప్తారు? అంటే రాజీవ్ కనకాల గారికి పాపం ఒక మీన్ సతాయిస్తూ ఉంది. మేము ఏంటంటే ప్రతి సినిమాలో లాస్ట్ వరకు ఉండరు అనేది ఒకటి ఉంది. ఈ వెబ్ సిరీస్లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటారు. సో ఇట్ విల్ బి ఎ ట్రీట్ ఫర్ ఆడియన్స్. ఎస్, ఎస్పెషలీ ఝాన్సీ గారి గురించి, వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్ట్రెసెస్ ఎవర్. ఎలా కన్విన్స్ చేయాల్సి వచ్చింది ఆవిడ్ని ఈ సినిమా, ఐ మీన్ లైక్ ఈ వెబ్ సిరీస్ కోసం? ఐ థింక్ నరేషన్ విన్న వాళ్ళందరూ దేవర్ ఇమీడియట్లీ లైక్ దిస్ హ్యాపెండ్. యాక్టర్స్తో వీ నెవర్ హ్యాడ్ అ ప్రాబ్లమ్. సో హూ ఎవర్ వీ నరేటెడ్ 90s దే వర్ రియలీ ఎక్సైటెడ్. ఇన్ఫ్యాక్ట్ శివాజీ గారు ఆఫీస్కి వచ్చి నన్ను రిక్వెస్ట్ చేశారు, సార్ నేనే చేస్తాను ఇది, ఇంకెవరిని అప్రోచ్ కావద్దు. అండ్ వీ డిడ్ దిస్ బిఫోర్ బిగ్ బాస్ అనమాట. సో తనది ఫస్ట్ చేసేసి ఫాస్ట్గా మిగతా పిల్లలది తర్వాత చేసి ఆయన మళ్ళీ వచ్చిన తర్వాత రిలీజ్ చేస్తాం అనమాట. సో సేమ్ థింగ్, ఝాన్సీ గారు ఈజ్ లైక్ న్యాచురల్ పర్ఫార్మర్ ఇన్ తెలంగాణ ఎస్పెషలీ. ఆ డైలెక్ట్ అదంతా షీ కిల్డ్ ఇట్ యాక్చువల్లీ. సో ఇందులో కామెడీ ఎలిమెంట్సే కాకుండా దర్ ఇస్ లాట్ ఆఫ్ ఎమోషనల్. ఆవిడ పిక్ చేసుకుంటారు కదా క్యారెక్టర్స్. ఈ కథ చెప్పిన వెంటనే వాజ్ లైక్ ఫస్ట్ టైం ఓకే అని ఎక్సైట్ అయిపోయారా, లేకపోతే ఆర్ ఇట్ డిడ్ ఇట్ టేక్ సమ్ టైమ్ టు యునో కన్విన్స్ హర్? నో, ఫస్ట్ టైం. యా. సో ఇద్దరు, రాజీవ్ గారు తను. సో ఇందులో అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటున్నారా? మేము బ్రేక్ చేస్తున్నారు అయితే? అంటే నాకు తెలియదు. వెన్ సంబడి ఆస్క్ మీ ఐ వెంట్ అండ్ సీ ద మీమ్స్ అనమాట. సో దీంట్లో వీఆర్ బ్రేకింగ్ దట్ ఫర్ రాజీవ్ గారు. వండర్ఫుల్. సో టు కంక్లూడ్ విత్ ఈ హోమ్ టౌన్, డెఫినెట్లీ అది ఒక నాస్టాలజిక్ ఎలిమెంట్తో ట్వైన్ చేశారు కాబట్టి పీపుల్ విల్ గెట్ కనెక్టెడ్ టు ఇట్ అండ్ ఇట్ విల్ ఆల్సో బీ అ మ్యాసివ్ సక్సెస్ అని అనుకుంటున్నాను నేను. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఆఫ్ యోర్స్, ఆ 4 crore ప్రాజెక్ట్ గురించి చెప్పారు మీరు. ఇంకొక వెబ్ సిరీస్ ఏమన్నా ప్లాన్ చేస్తున్నారు? No, we have 8 subjects we are developing అండి, different contents and everything. So my film is going on. It's in R&D right now. So June nunchi we'll start pre-production and everything. So there are a lot of projects which are going on. So yeah, slowly you'll see. Wonderful. 8 projects ante that's a huge number to be sounded. So good luck to you Andy and more power to you. Thank you so much. Thanks.